టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ మహిమ కలిగిన బాధ్యత తీసుకున్నాడో, వెంటనే ప్రతి గ్రామాలలోకి, ప్రతి పట్టణాలలోకి వెళ్ళి ప్రజలని పరామర్శించి, వారిని ప్రేమించి, వారిపై కనికరము చూపి, వారిని స్వస్థపరిచి, వారికి ఒక క్రొత్త జీవితాన్ని అనుగ్రహించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అది యేసుక్రీస్తు మనస్సు. మనం కన్నీటితో, వేదనతో, దుఃఖముతో ఉంటే ఆయన తట్టుకోలేడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయినాడు. వారిని, ఇశ్రాయేలీలని ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషేని పంపించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. సారేపాతు ప్రాంతం అంతా కూడా కరువులో ఉన్నప్పుడు దేవుడు ఏలియాని పంపించినాడు. నినెవే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా శాపాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు యోనాని పంపించినాడు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినప్పుడు దేవుడు నెహెమియాని పంపించినాడు. కాబట్టి దేవుని యొక్క మనస్సు ఏంటిదంటే, నీవు బానిసత్వంలో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు కారాగృహంలో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు అపవాది యొక్క చేతులలో బంధింపబడి నాశనము కావటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు విడుదల పొందాలి. ఆమేన్. నీవు స్వస్థత పొందాలి, విడుదల పొందాలి. నీవు ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించి నువ్వు నవ్వుతూ ముందుకు సాగిపోతుంటే పరలోకం ఆనందిస్తూ ఉంటుంది. చప్పట్లు కొట్టండి. నీవు ఏడుస్తే పరలోకం ఏడుస్తుంది, దేవుడు ఏడుస్తాడు. నీవు నవ్వుతే పరలోకం నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. కాబట్టి సంవత్సరాల తరబడి ప్రజలు బానిసత్వంలో మూలుగుతూ ఉంటే పరలోకంలో దేవుడు తట్టుకోలేకపోయినాడు. అందుకనే సాతాను యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా జన్మించినాడు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకాశాన్ని, భూమిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను విడిపించటానికి, నిన్ను నన్ను అపవాది యొక్క బానిసత్వంలో నుంచి విడిపించటానికి మనుష్యుని పోలికగా పుట్టినాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, ఒక సేవకుడట చీమ దగ్గరికి వెళ్ళి, చీమా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను చీమా అనేసి అన్నాడట. ఆ మాట వినగానే ఆ చిన్న జీవి అయిన చీమ భయపడుతూ పరిగెత్తుతూ ఉన్నదట. అప్పుడు ఈ సేవకుడు అన్నాడట, నిన్ను చంపటానికి రాలే చీమ, నువ్వంటే నాకు చాలా ఇష్టమని కొంచెం హల్వా, కొంచెం చక్కెర వేసిన ఆ యొక్క పెద్ద ఆకారాన్ని చూసి చీమ భయముతో పరిగెత్తుతూ ఉన్నదట. ఆ చీమని ఆకర్షించుకోవటానికి, తనలో ఉన్న ప్రేమను చీమకు చెప్పటానికి ఎన్ని రకాలంగా ప్రయత్నించినా ఆ చీమ ఆ మనిషి యొక్క పెద్ద ఆకారాన్ని చూసి భయముతో పరిగెత్తుతూ ఉన్నదట. అప్పుడు దేవాది దేవుని యొక్క స్వరం వినబడుతున్నది ఆ సేవకునికి. ఏమనంటే, నువ్వు ఇంత పెద్ద ఆకారముతో ఆ చిన్న జీవి అయిన చీమ దగ్గరికి వెళ్ళి, చీమా ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎంత చెప్పినా అది నీ పెద్ద ఆకారమును చూసి భయపడుతుంది, కానీ నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని జవాబు ఇవ్వదు. అయితే నువ్వు ఒక పని చేయాలి, చీమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పగానే ఆ చీమ కూడా నీకు ఎప్పుడు జవాబిస్తుందంటే, నీవు చీమలాగా మారిపోయినప్పుడు. ఎట్లా మారిపోయినప్పుడు?
నువ్వు చీమలాగా మారిపోయి చీమా చీమా ఐ లవ్ యూ అంటే ఆ చీమ కూడా ఐ లవ్ యూ టూ, నేను కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అని జవాబిస్తుంది చీమ. చూడండి, ఆకాశాన్ని భూమిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏనుగును చూస్తేనే మనకు భయం అవుతుంది. అంత గొప్ప దేవాది దేవుడు ఆ ఆకారముతో ఈ భూమి మీద నడుస్తే మనుషులు తట్టుకోలేరు. ఆ ఆకారాన్ని చూడగానే అగ్ని జ్వాలలు వంటి నేత్రములు కలిగిన వాడు, అపరించి పోలిన పాదములు కలిగిన వాడు, సూర్యకాంతి మహిమతో ఆ ఆకారమును చూసి మానవుడు బ్రతకలేడు, తట్టుకోలేడు. అందుకనే ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన రూపంలో జన్మించినాడు. చప్పట్లు కొట్టాడు. నిన్ను నన్ను ప్రేమించి నీవంటే నాకు ఇష్టము, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకున్నాడు. ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు. జన్మించి తన రక్తమునంతా కూడా కల్వరి సిలువలో కార్చినాడు. ఎందుకు కార్చినాడంటే తన రక్తం ద్వారా మన పాపాలనన్నింటినీ కూడా కడగటానికి. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపంలో ఉన్న మనము మరణానికి, నరకానికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు మన పాపాలని కడగటానికి, మనకి మోక్షాన్ని ఇవ్వటానికి, మనల్ని పరిశుద్ధపరచటానికి తన రక్తమునంతా కూడా కల్వరి సిలువలో కార్చి ఉన్నాడు. కాబట్టి నా పాపాలు ఎప్పుడు కడగబడతాయి అంటే యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తం రక్తం కార్చినాడు కల్వరి సిలువలో. నేను గాని ఆ రక్తాన్ని చూసి నా జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకుంటే నా పాపాలు కడగబడతాయి. యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. చూడండి, దయ్యాలు సైతం చెప్తున్నాయి దేవుడు ఎవరో. యేసుక్రీస్తు దేవుడెవరో దయ్యాలకు తెలుసు. మోక్షము ఎవరి నామములో వెళ్తామో దయ్యాలకు తెలుసు. ఎవరి రక్తం ద్వారా ప్రజల పాపాలు కడగబడతాయో దయ్యాలకు తెలుసు. కానీ ఈ దినాలలో మనుషులకు తెలియదు. అందుకని ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటదట. చూడండి, నీ జీవితంలో ఎందుకు దేవుడు సమీపించలేకపోతున్నాడు? ఎందుకు నీ జీవితంలో దేవుడు స్వస్థతను, విడుదలను అనుగ్రహించలేకపోతున్నాడంటే ఆ పాపం అనేది నీకు దేవునికి అడ్డుగా నిలబడ్డది. కాబట్టి ఆ అడ్డుగోడను దాటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను కలవలేకపోతున్నాడు. ఆ అడ్డుగోడను దాటి నువ్వు దేవుణ్ణి కలవలేకపోతున్నావు. కాబట్టి ఆ అడ్డుగోడని, ఆ పాపమును పరిహరించటానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో రక్తమును కార్చినాడు. నీవు రోగములతో, వ్యాధులతో ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. చూడండి, ఒక రోగి తాను ఏం చెయ్యలేడు. ఒక రోగంతో ఒక వ్యక్తి ఉన్నాడంటే తనంతట తాను ఏమి చెయ్యలేడు. ఉద్యోగానికి వెళ్ళలేడు, వ్యాపారం చేసుకోలేడు, ఒక వ్యక్తిని నవ్వుతూ పలకరించలేడు, తాను స్వయంగా ఏ పనులు చేసుకోలేడు. తనకంటూ ఒక అటెండర్ ఉండాలి. సంవత్సరాల తరబడి ఆ వ్యాధి ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంటది ఆ రోగం. చివరికి ఆ వ్యక్తిని ఏ పని చేసుకొనివ్వకుండా, ముఖ్యంగా ఆ రోగం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వనివ్వకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆ రోగం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి నిరీక్షణ లేకుండా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్న ప్రజలను చూస్తే దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్. వారికి నిరీక్షణ ఉండదు. కాలేజ్, యూనివర్సిటీస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఒక హోప్ అనేది ఉంటుంది, ఒక భవిష్యత్ అనేది ఉంటుంది.
ఇదిగో నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను, నేను MBBS చదువుతున్నాను, నాకు ఒక హోప్, నాకంటూ ఒక భవిష్యత్తు ఉన్నది అని మంచి ఆరోగ్యంతోనున్న స్టూడెంట్స్కి ఆ యొక్క నిరీక్షణ ఉంటుంది. కానీ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారికి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ హోప్. వారికి నిరీక్షణ ఉండదు. వారికంటూ భవిష్యత్తు యొక్క ప్లాన్స్ అనేటివి ఉండవు, ప్రణాళికలు అనేటివి ఉండవు. ఎందుకు అంటే ఈరోజు కాకపోతే రేపు నేను చనిపోతాను, ఇక నేను మరణానికి దగ్గర అవుతున్నాను, ఐఎమ్ హెడ్డింగ్ టువర్డ్స్ డెత్, నేను మరణానికి దగ్గర అవుతున్నాను అనే ఆలోచన ఉంటది. కానీ నేను గొప్పవాడని అవుతాను, నేను IPS ఆఫీసర్ని, IAS ఆఫీసర్ని అవుతాను అనే హోప్ అనేది ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఒక వ్యక్తిని ఎందుకు పట్టుకుంటాడు అంటే నీకు నిరీక్షణ లేకుండా చేయటానికి. నీకెందుకు అపవాది ఆ రోగాన్ని తీసుకొని వస్తాడంటే నీకు భవిష్యత్తు యొక్క నిరీక్షణ అనే ప్రత్యక్షత నీలో ఉండనివ్వకుండా చేయటానికి. నిన్ను అప్పులలోకి తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. నీకు నీ భార్యకు మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టిస్తాడు. ప్రాముఖ్యంగా నిన్ను భయంకరమైన దీర్ఘకాల వ్యాధికి గురి చేస్తాడు. ఆ వ్యాధి ఏం చేస్తుందంటే నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు ఉండనివ్వకుండా ఆ వ్యాధి నీ శరీరమును తినివేస్తూ ఉంటది, ఆ రోగం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైన అనుభవం మానవుని యొక్క జీవితంలో. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటిదంటే నువ్వు దీవించబడి, ఆశీర్వదించబడి, ఆరోగ్యము పొందుకొని నువ్వు గొప్పవాడివి కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే నువ్వు భయంకరమైన దీర్ఘకాల వ్యాధులలో వెళ్ళిపోవాలి, అప్పులలో గురికిపోవాలి, బిజినెస్లో లాస్ అయిపోవాలి, భార్యాభర్తలు కొట్టుకొని విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి అని అపవాది వాని యొక్క ప్లాన్స్ అన్ని కూడా వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వాని యొక్క ప్రణాళికలను యేసుక్రీస్తు ప్రభు డిస్టర్బ్ చేస్తూ నిన్ను వారి యొక్క బంధ హస్తాలలో నుంచి విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, దురాత్మ ఎప్పుడు కూడా 24 గంటలు ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటాయి. అపవాది ఏమో నిన్ను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ భవిష్యత్తును నాశనం చేయాలని అపవాది తిరుగుతూ ఉంటాడు. అపవాది కబంధ హస్తాలలో నువ్వు వెళ్లకుండా ఉండటానికి దేవుని యొక్క ఆత్మ కూడా 24 hours రౌండ్ ద క్లాక్ తిరుగుతూ ఉంటాడు. ఈ రాత్రి ఎందుకు ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు చూస్తున్నావంటే గాడ్ వాంట్స్ టు డెలివర్ యూ. ఆమేన్. దేవుడు నీకు విడుదల ఇవ్వటానికి. హల్లెలూయా. నువ్వు యాక్సిడెంటల్ గా ఈ ప్రోగ్రామ్ చూడటంలే, నువ్వు యాక్సిడెంటల్ గా అకస్మాత్తుగా ఈ మందిర ఆవరణంలో నువ్వు రాలే, ఎవరో బలవంతం చేయటం ద్వారా ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టలే. గాడ్ హ్యాస్ ఎ గుడ్ ప్లాన్స్ రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్. ఆమేన్. నీ కుటుంబం గురించి, నీ గురించి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడితే నేను కనపరుస్తాను. భవిష్యత్తు యొక్క నిరీక్షణ లేని స్థితిలో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టినా, భవిష్యత్తు యొక్క నిరీక్షణ లేని స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ రాత్రి నీకు శుభవార్త. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను నీ ద్వారా దేవుడు నెరవేర్చడానికే ఈ ప్రత్యక్షత ఈ టీవీలో నుంచి ఈ మందిర ఆవరణంలో ఉన్న ప్రజలకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి నుంచి విడిపించేవారు లేరా, దేవుడు అనేవాడు ఉన్నాడా అని చాలాసార్లు ఈ ప్రశ్న మానవులకి సంభవిస్తూ ఉంటది. దయచేసి చదవాలి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనాన్ని చదవాలి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, హీలింగ్ ఈజ్ గాడ్స్ కంపాషన్. స్వస్థత అనేది దేవుని యొక్క కనికరం, యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరం. ఎప్పుడైతే ఆ వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే యేసయ్య ప్రేమ చూడండి,
ఆ వ్యక్తిని ముట్టినాడట. ఏ రోగంతోనున్నాడు ఆ వ్యక్తి? చదవండి. ఒక కుష్ఠరోగి. కుష్ఠరోగి. ఆమె చాలు. చూడండి, కుష్ఠు వ్యాధి కలిగిన వారిని ఎవరు పలకరించరు, వారితో మాట్లాడటానికి ఇష్టపడరు, ఇక వారిని ముట్టడానికి సర్వసాధారణంగా ఎవరు కూడా ఇష్టపడరు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరైనా కుష్ఠు వ్యాధి కలిగిన వారు భిక్షం అడుక్కుంటా ఉంటే మనము వేసే 10 పైసలు, వేసే రూపాయ 2 రూపాయలు పైనుంచి ఇట్లా వేసేస్తాం డబ్బాలో. ఎందుకు అంటే సడన్ గా మన చేతులు కానీ ఆ వ్యాధికి తాకితే ఆ వ్యాధి ఎక్కడ మనకి అంటుతుందేమో అనే భయం. కానీ కుష్ఠు వ్యాధి కలిగి ఆ సీము కారుతున్నది, ఆ రక్తం కారుతూ భయంకరమైన వ్యాధితో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే యేసుక్రీస్తు ప్రభు ముట్టినాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి. మానవుని ప్రేమకి యేసయ్య ప్రేమకి డిఫరెన్స్ ఏంటిదంటే, మానవుడు స్వార్థపూరితమైన ప్రేమ మానవుంది. మానవుని యొక్క ప్రేమ బదులు ఆశించే ప్రేమ. ఈ వ్యక్తిని ప్రేమిస్తే నాకు ఏంటిది లాభం, ఈ వ్యక్తితో స్నేహం చేస్తే నాకు ఏంటిది లాభం అని జడ్జి చేసి తూకము వేసి మానవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అది బదులు ఆశించని ప్రేమ. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 రకములైన ప్రేమలు ఉంటున్నాయి. ఒక ప్రేమ గ్రీక్ లో ఇరోస్. అది ఎవరి ప్రేమ అంటే మనుషుల యొక్క ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, అక్కా చెల్లెళ్లకు ఉండే ప్రేమ, అన్నాదమ్ముళ్లకు ఉండే ప్రేమ. ఈ ప్రేమ దీనిని ఏమంటారంటే ఇరోస్ అంటారు. మానవుళ్ళల్లో ఈ ప్రేమ ఉంటది, స్నేహితుల మధ్యలో ఈ ప్రేమ ఉంటది. ఈ ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే బదులు ఆశించే ప్రేమ. ఈ దినాలలో చూడండి, అన్నాదమ్ముళ్ళ మధ్యలో ప్రాపర్టీస్ వ్యవహారాలలో కొట్టుకుంటా ఉంటారు. చివరికి అన్నాదమ్ముళ్ళు చంపుకున్న సంఘటనలు కూడా జరిగినాయి. అక్కా చెల్లెండ్లు ఈ ప్రాపర్టీ మ్యాటర్స్లలో తగాదాలు పెట్టుకొని కోర్టుకెక్కిన అనేక కుటుంబాలు కూడా ఉంటున్నాయి. ఇవి ఏ ప్రేమలంటే ఇరోస్ అనే ప్రేమలు, బదులు ఆశించే ప్రేమ. నిన్ను ప్రేమిస్తే నాకు ఏమి లాభం, నిన్ను ప్రేమిస్తే నాకు ఏమైనా సంతోషమా అని ఈ విధంగా తూకము వేసి ప్రేమించే ప్రేమనే మనుషుల యొక్క ప్రేమ. దీనినే ఇరోస్ అనేసి అంటారు, కండిషనల్ లవ్ అంటారు. కానీ గ్రీక్ లో ఇంకొక ప్రేమ ఉన్నది, అగాపే. గట్టిగా చప్పట్లు కొట్టండి. అగాపే ఇది యేసయ్య ప్రేమ, బదులు ఆశించని ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. బదులు ఆశించని ప్రేమ. నువ్వు పేదవాడివైనా నిన్ను ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు రోగముతో వ్యాధితోనున్నా నిన్ను ప్రేమించే ప్రేమ. నువ్వు పేదరికంలో ఉన్నా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమించే ప్రేమ. కొన్నిసార్లు నీ భయంకరమైన వ్యాధిని బట్టి నీ భార్య నిన్ను చూసి అసహ్యించుకుంటది. చనిపోతే బాగుండే అనే ఆలోచన నీ భార్య కలుగుతుంది. నీకు పరిచర్య చేయలేక కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఎయిడ్స్ వ్యాధితోని, క్యాన్సర్ వ్యాధితోనుంటే నీ భార్య నీకు పరిచర్య చేయలేక, నీ బిడ్డలు నీకు పరిచర్య చేయలేక ఎప్పుడు చనిపోతాడా అని కన్ని పెట్టుకొని చూసే భార్యలున్నారు, పిల్లలున్నారు, భర్తలున్నారు. అది మనుష్యుల యొక్క ప్రేమది.
కానీ యేసయ్య ప్రేమ నువ్వు రోగిగా ఉన్నా నేను ప్రేమించే ప్రేమ. మేము ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఒక సహోదరుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి, పాస్టర్ గారు, మా తమ్ముడు ఎయిడ్స్ వ్యాధి సోకింది, భార్య, 2 పిల్లలున్నారు, ఇక చాలా చివరి దశలో ఉన్నాడు, ఇక చనిపోవటానికి దగ్గరగా ఉన్నాడు, దయచేసి వచ్చి ప్రార్థన చేయరా అనేసి అన్నాడు. చివరికి మేము వెళ్ళగానే ఆ యొక్క సహోదరుడు తన తమ్ముని కోసం ఒక పూరి గుడిసె వేసినాడు. పూరి గుడిసెలో ఒక నులక మంచం, దుప్పటి, దిండు, గ్లాస్, చెంబు, టవల్ అన్ని కూడా సిద్ధపరిచినాడు. ఇక కండ్లు చూపు లేదు ఆయనకి, మాటలు స్పష్టంగా మాట్లాడటం లేదు, స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. ఆ ఎయిడ్స్ అనే వ్యాధి శరీరాన్ని అంతా కూడా తినివేస్తున్నది. మరణానికి దగ్గరగా ఉన్నాడు. చాలా మంచి పర్సనాలిటీ, ఇంచుమించు 5 feet 10 inches కలిగిన మంచి పర్సనాలిటీ కలిగి మంచి హ్యాండ్సమ్ ఉండేవాడు ఆయన. కానీ ఆ వ్యాధి ఆ శరీరాన్ని తినివేసి చివరికి ఆ గుడిసెలోకి వెళ్ళినాం. ప్రార్థన చేసిన తర్వాత, ఎందుకు అంత మంచి బిల్డింగ్ ఉన్నది కదా నీకు, ఎందుకు ఈ గుడిసెలో పెట్టినావంటే, నా తమ్ముడు ఎలాగిక చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఆ లోపటున్న వస్తువులు, ఆ గుడిసె అంతా కూడా ఆ వస్తువులు ఆయనతో పాటు కాలబెట్టేద్దామని పక్కకి ఒక పూరి గుడిసె వేసినాం అనేసి అన్నాడు. భార్య దూరంగా ఉండి చూస్తున్నది, భర్తకి పరిచర్య చేయటంలే. పిల్లలు బిక్కున భయముతో చూస్తున్నారు తన తండ్రి. కానీ ప్రార్థన చేయగానే యేసయ్య అన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నా ప్రేమని ఆ యవనస్తునికి ప్రకటించి. ఆ గుడిసెలోకి వెళ్ళటానికి కూడా అన్న గాని, భార్య గాని, పిల్లలు గాని ఇష్టపడటంలే. కానీ యేసయ్య ప్రేమ మమ్మల్ని బలవంతం చేసి ఆ గుడిసెలోకి తీసుకొని వెళ్ళింది. వెళ్ళి ప్రార్థన చేసినాం. ప్రతిరోజు వెళ్ళి 6 నుంచి 8 గంటల దాకా ప్రార్థనలో ఉంటే కొన్ని రోజుల తర్వాత కళ్ళు స్పష్టంగా కనబడటం ప్రారంభమైన, మాట్లాడటం స్టార్ట్ చేసినాడు. క్రమక్రమముగా ఆ రోగం అంతా కూడా తొలగిపోయింది. మరలా చెక్ చేయించుకుంటే మంచిర్యాలలో ఎయిడ్స్ అనే వ్యాధి లేదని కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఒక మంచి LIC ఏజెంట్, ఆయన మంచి పోస్ట్లో ఉన్నాడు, ప్రమోషన్ వచ్చిన పోస్ట్లో ఉన్నాడు ఆయన. చివరికి మంచి ఆరోగ్యం, మరలా టక్కేసుకున్నాడు, స్మార్ట్ అయిపోయినాడు. కాగానే ఇక మరలా అందరూ పలకరించడం ప్రారంభించినాడు. ఇక చేతిలో డబ్బు సంపాదిస్తున్నాడు కదా అని మరలా వాళ్ళ అన్న, భార్య, పిల్లలందరూ కూడా వచ్చేసినారు. చూడండి, ఆయన దీర్ఘకాల వ్యాధితో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనను పట్టించుకోలే. దగ్గరికి వెళ్ళి పలకరించటానికి, మాట్లాడటానికి, తాకటానికి ఇష్టపడలే మనుషులు. కానీ ఆ వ్యాధిగ్రస్తుడని తెలిసిన నా యేసయ్య ప్రేమ ఆ వ్యక్తిని పలకరించింది. ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం ఇచ్చింది, మంచి స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు ఆ కుటుంబం సంతోషంగా ఉన్నది.